నేను రక్షింపబడినటువంటి సమయం ఎప్పుడంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రక్షణ పొందాను, బాప్తిస్మం పొందాను. నా రక్షణను కొనసాగిస్తున్నా, దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నా, ప్రార్థనా పరురాలుగా. మరి ఇంటర్మీడియట్లోనే నేను ప్రార్థించుతూ దేవునిలో కొనసాగుతున్నా. నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నా. చాలా భక్తి పర్రాలని పేరు కూడా ఉంది నాకు. ఎప్పుడు? చాలా చిన్న వయసులో, ఇంటర్మీడియట్లోనే ప్రార్థనా పర్రాలని కూడా పేరుంది. ఏదన్నా ప్రార్థన అవసరం కావాలంటే కాలేజీలో నాకు చెప్పేవాళ్ళు అనమాట. నాకు మంచి చదువుకోవాలని ప్రార్థించి, ఎవరన్నా బాత్రూమ్కి వెళ్ళాలని అర్ధరాత్రిలోనంటే నన్ను పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ అమ్మాయి బాగా ప్రేయర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొని పోతే మనకి ధైర్యంగా ఉంటుంది, ఏమి ఇబ్బందులు జరగవని చెప్పి అర్ధరాత్రుల్లో వాష్రూమ్స్కి వెళ్ళాలంటే నన్ను లేపేవాళ్ళు వచ్చి, సౌమ్య లేస్తావా, మనం వాష్రూమ్కి వెళ్ళొద్దాం. ఎందుకంటే ఈ అమ్మాయిని పక్కన పెట్టుకొని వెళ్తే దురాత్మలు మన జోలికి రావని భయంతో అక్కడ ఏవో కొన్ని రూమర్స్ ఉంటాయి కదా, ఇక్కడ అవి తిరుగుతున్నాయి ఇవి తిరుగుతున్నాయి అని హాస్టల్స్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అందుకని వాష్రూమ్కి వెళ్ళాలంటే అర్ధరాత్రిలో నన్ను లేపేవాళ్ళు. అలాంటి భక్తి పర్రాలుగా, ప్రార్థనా పర్రాలుగా, మంచి సాక్ష్యము కలిగి నేనుంటున్న దినాల్లో రక్షింపబడి బాప్తిస్మం కూడా పొందడం జరిగింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను నీటి బాప్తిస్మం పొందిన తర్వాత నా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నా, దేవుల్లో నడుస్తున్నా. అయితే నా పీజీ స్టడీస్ అయిపోయిన తర్వాత నేను బీఎడ్ చేశాను. బీఎడ్ కూడా అయిపోయిన తర్వాత ఒక పరిస్థితి అనేది వచ్చింది. ఒక పరిస్థితి, మరి అనారోగ్య పరిస్థితి, ఒక పోరాటము, ఒక శోధన నాకు ఎదురైనప్పుడు నేను ఎంతో మరి భయంలో, బాధలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది, నా స్పిరిట్ దేవునితో కనెక్ట్ కాల. ఒక వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఇలాగా ఈ వాక్యం ఇట్లాగా చెప్తున్నారు అంటే, నేను టీవీలో విన్నాను ఆ వాక్యం. టీవీలో విని వీళ్ళేదో అబద్ధ బోధన చెప్తున్నట్టున్నారు అనుకున్నా, ఇది కరెక్ట్ కాదనుకున్నా. అయితే ఆ తర్వాత దినము నేను నా డైలీ పోర్షన్ వాక్యం చదువుకుంటున్నప్పుడు దేవుడు ఎగ్జాక్ట్గా ఏ వాక్యం అయితే ముందు రోజు నేను విన్నానో, ఏ యొక్క భావాన్ని వాళ్ళు చెప్పారో అదే దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇది రక్షణ అంటే. నువ్వు దేవునికి భయపడుతున్నావు కానీ దేవునితో నువ్వు కనెక్ట్ కాలేదు. నువ్వు దేవుడు అంటే భయంతో భక్తి చేస్తున్నావు కానీ నీ ఆత్మ దేవునితో ఫ్రీగా లేదు, సమాధానంగా లేదు, సంతోషంగా లేదు. భయముతో, వణుకుతో. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి ఉంటుంది కదా, మనం అలా చేయాలి ఇలా చేయాలి, ఆజ్ఞలు, జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఇలాంటి భక్తి నేను చేస్తున్నాను కానీ నాలో ఒక స్వేచ్ఛ లేదు, నాలో ఒక సమాధానం లేదు, దేవునికి నాకు మధ్య సమాధాన స్థితి లేదు. అయితే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నేను ఒక దర్శనాన్ని చూశా. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు ఒక దర్శనం కనబడింది. ఏంటంటే దేవునికి నాకు మధ్య ఒక సమాధాన స్థితి నేను చూసా. హల్లెలూయా. ఎప్పుడు? రక్షింపబడిన 10 సంవత్సరాల తర్వాత, నేను బాప్తిస్మం పొందినటువంటి 10 సంవత్సరాల తర్వాత నేనేం చూశానంటే, దేవునికి నాకు మధ్య ఏ ఆటంకం లేదు, ఏ అసమాధానం లేదు, ఏ పాపము అడ్డుగా లేదు, ఏ శాపము అడ్డుగా లేదు. యేసు క్రీస్తు ప్రభువారు నాకు తండ్రికి మధ్యలో ఒక సమాధానకరమైన మార్గముగా ఉన్నాడు. హల్లెలూయా. నేను భయపడాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు నా భక్తిలో ఏముందంటే భయము, ఒట్టి భయము. ఏ భయము? ఇట్లా చేస్తే దేవుడు ఏమైనా శిక్షిస్తాడేమో, అట్లా చేయాలి ఇట్లా చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇంతేగాని దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అనుభవించింది లేదు. అంటే నా హృదయము దేవునితో సమాధాన పడల, నా హృదయానికి దేవునికి మధ్య సమాధాన స్థితి లేదు. భక్తి అయితే చేస్తున్నా, మనుషుల్లో అయితే భక్తి పర్రాలనే పేరైతే ఉంది, ప్రార్థనా పర్రాలనే పేరుంది, కానీ నా ఆత్మ దేవునితో కనెక్ట్ కాల. అయితే ఆ రోజున నేను తెలుసుకున్నాను,
నిజంగా నా ఆత్మ దేవునితో కనెక్ట్ కాలేదు. ఎప్పుడైతే దేవుడు తన ప్రత్యక్షతను వాక్యం ద్వారా నాకు ఇచ్చాడో, ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడో, నేను ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశానో, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి నాకు మధ్య ఉండగా నాకు ఇక ఏ భయము లేదు, ఏ ఆటంకము లేదు, ఏ అడ్డు లేదు. అప్పటి వరకు మరి నా పరిస్థితి, అనారోగ్య పరిస్థితిని బట్టి ఎందుకొచ్చింది నాకు ఈ అనారోగ్య పరిస్థితి, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా అని భయపడుతూ ఉన్నా. దేవుడంటే భయముతో ఉన్నా. అయితే దేవుడు మాట్లాడాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను నీకు తండ్రికి మధ్య సమాధాన స్థితి కలుగజేశాను. ఏ పాపము అడ్డుగా లేదు, ఏ శాపము అడ్డుగా లేదు. నేను నీకు తండ్రికి మధ్యలో ఒక సమాధానకరమైన మార్గం ఉన్నప్పుడు ఉన్నాను అని చెప్పినప్పుడు నా ఆత్మ నేత్రాలు తెరవబడ్డాయి. నేను చూడగలిగాను. ఆ సమయంలో దేవుడంటే ఉన్న ఆ భయము, అంటే ఒక భయం ఉండాలి. ఏది? దేవుడంటే భయభక్తులు ఉండాలి కానీ ఒక విపరీతమైన భయం. తండ్రి అంటే దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తే ఎట్లా? చెడ్డ కార్యం చేయకూడదు, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నా తండ్రి ప్రేమ గొప్పది అనేటువంటి భావన వేరు. తండ్రి దగ్గరికి వెళ్తేనే కొడతాడేమో, తిడతాడేమో, ఏం చేస్తాడో అనే భయం ఉంటుంది. మంచి భయమేనా? కాదు. తండ్రిని అర్థం చేసుకోవాలి కదా. నా పరిస్థితి అలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. తండ్రితో నాకు సమాధాన స్థితి ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు నా హృదయము దేవునితో కనెక్ట్ అయింది. హల్లెలూయా. ఎప్పుడు? బాప్తిస్మం పొందిన 10 సంవత్సరాల తర్వాత. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది రక్షణ పొందామనుకుంటున్నారు కానీ దేవునితో వారి హృదయము కనెక్ట్ అవ్వట్లేదు, ఫెలోషిప్ లేదు. దేవునితో మాట్లాడటం, నువ్వు దేవునితో మాట్లాడటం కదా. దేవుడు ఎన్నెన్నో విధాలుగా నీతో సహవాసం చేస్తాడు. హల్లెలూయా. ఆ సహవాసం లేదు, ఆ కమ్యూనికేషన్ లేదు, కలిసి జీవించటం లేదు. కేవలం నేను దేవుని బిడ్డను, రక్షింపబడ్డాను, చర్చికి వెళ్తాను వస్తాను అనేటువంటి ఒక మరి అభిప్రాయంలోనే జీవిస్తున్నారు. నేను రక్షణ పొందాననుకుంటున్నారు కానీ ఇక్కడ చెప్పబడినటువంటి సమాధాన స్థితి చాలా మంది పొందలేకపోతున్నారు. కాబట్టి మొదట నీ హృదయము సమాధానం పొందాలి. ఎప్పుడైతే నా హృదయం దేవునితో సమాధానపరచబడిందో పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడం మొదలుపెట్టా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా హృదయంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు ధైర్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. పరిశుద్ధత, ప్రేమ, విశ్వాసము నాలో అప్పటి నుండి వృద్ధి చెందడం జరిగింది. హల్లెలూయా. 10 సంవత్సరాలు ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో ఉన్నట్లుగా నాకు అనిపించింది. ప్రయాస పడుతున్నాను కానీ పౌలు గారు అంటారు ఏమని, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా, చేయకూడదు అనుకున్నది చేస్తున్నా అనేటువంటి ఒక నియమంలోనే భక్తి చేస్తున్నాను కానీ పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ నడిపింపులో మరి ఎప్పుడైతే నేను నింపబడ్డానో నా హృదయం ఎప్పుడు దేవునితో సమాధానపరచబడి అప్పటి నుండి దేవునితో నేను కలిసి జీవించడం మొదలుపెట్టా. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయడం మొదలైంది. ఆయన నాతో మాట్లాడడం, నేను ఆయనతో మాట్లాడడం నా హృదయంలో ఎంతో సమాధానం వెలుబడి చేసింది. హల్లెలూయా. నాకు దేవుడు తోడై ఉన్నాడనే సంగతి నేను అప్పటి నుంచి గ్రహించాను. కాబట్టి రక్షణ అంటే మొదట నీ హృదయము స్వస్థపరచబడాలి, నీ హృదయము విశ్వసించాలి, నీ హృదయము మారు మనసు పొందాలి, నీ హృదయము దేవుని యొక్క సత్యాన్ని. రక్షణ అంటే ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన ఏ రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు, ఎటువంటి కార్యం సిద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని నువ్వు విని ఏం చేయాలి? హృదయము విశ్వసించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. క్రొత్త జన్మ అంటే ఏంటో తెలుసా? అది హృదయ సంబంధమైన జన్మ. హల్లెలూయా.